కాల్ లిఫ్ట్ చేయదు సార్. అప్పుడు కూడా చెక్ బౌన్స్ అయింది. స్టేట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిన. నువ్వు అప్పుడు గొడవ చేయొచ్చు కదా, అప్పుడు ఎందుకు చేయలేవు? అప్పుడు నువ్వు పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని ఎందుకు దాడి చేయించలేవు? నువ్వు ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యే కొడుకుని అడ్డం పెట్టుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ముంచాలనే ప్రయత్నం చేస్తున్నావా నువ్వు? ఇదంతా ట్రాక్లో మమ్మల్ని పడేసి నీవు ఎంతవరకు కరెక్టు? గతంలో చాలాసార్లు వచ్చినావు మీ ఇంటికి, అప్పుడు గొడవ ఎందుకు చేయలేవు నువ్వు? ఇప్పుడు చేస్తున్నావు నువ్వు. నీ అంతకు నువ్వు ఇష్యూ చేసి మా మీద బురద తల్లుతున్నావు. నీకు ఎక్కడా చెప్పుకోలేక ఆ అబ్బాయిని అడ్డం పెట్టుకొని నీ కూతురుని అడ్డం పెట్టుకొని ఎక్కడ నువ్వు చెప్పుకోలేక నువ్వు ఏ విధంగా బయటికి రావాలి, స్క్రీన్ మీదకి రావాలని నువ్వు ఈ విధంగా ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ మమ్మల్ని అడ్డం పెట్టుకొని? లక్ష్మి గారు చెప్పండి, అంటే మీకు ఇలా ఏమైనా పేపర్లు ఏమన్నా రాసిచ్చిందా? నాకు ఏం రాసేయలేదు సార్, చెక్కులే ఇచ్చింది. అయితే నాకు చెక్కులు ఇచ్చినప్పుడు కూడా ఇట్లాగే ఈమె దౌర్జన్యం చేస్తుంది అంటారేమో అని చెప్పి నేను ఫోటో కూడా తీసుకోవటం జరిగింది సార్. అప్పుడు ఆమె రాసేటప్పుడు ఆమె మాకు చెక్ ఏదైతే రాసిస్తుందో అప్పుడు నేను ఫోటో కూడా తీసుకున్నాను ఆమెది. ఒక్క నిమిషం సార్ చూపిస్తే. అయితే ఇప్పుడు ఈ పిల్ల మాట్లాడటము తప్పు, ఆ సంతోష్ గౌడ్ మాట్లాడటం ఇంకా తప్పు సార్. ఎందుకంటే అబ్బాయికి ఏం తెలుసని, ఆ అబ్బాయి పరిచయం అయ్యి ఎన్ని రోజులు, మేము డబ్బులు తీసుకొని ఎన్ని రోజులు, అబ్బాయి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు? ఏదన్నా ఉంటే వాళ్ళ తండ్రి వాళ్ళు చూసుకోవాలి, కానీ మాకేం సంబంధం సార్? కొట్టడానికి వచ్చామంటాడు, దౌర్జన్యం చేయడానికి వచ్చామంటారు. మేము ఎందుకు దౌర్జన్యం చేస్తాం వాళ్ళ మీద? మేము ఎందుకు కొడతాం వాళ్ళని కొట్టాల్సిన అవసరం ఉంటే ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంతసేపు అండి? ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారాలన్నీ 4-5 నెలల నుంచి జరుగుతున్నాయి. నువ్వు ఆ పిల్లగాని ఇంట్లో పెట్టుకొని నెల పైన అయింది, మరి అప్పుడే చేసేవాడు కదా. మాలాంటి వాళ్ళ చేత ఎందుకు చేయిస్తాడు ఆయన? ఇదన్నీ కావాలని చేస్తుందండి. ఆ ప్రకాష్ గౌడ్ మీద బురద చల్లటానికి ఒకటి, మాలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈమె చేయటం చాలా తప్పు. ఇగో మేము ఎప్పుడండి ఇగో ఆమె మళ్ళీ ఇట్లాగే చేస్తుందని చెప్పి ఆమె చెక్కులు ఇచ్చేటప్పుడు కూడా నేను ఫోటోలు తీసుకోవటం జరిగిందండి. దాని మీద డేట్ కూడా ఉంది చూడండి. ఫోను నాదే, నేను తీస్తున్నా, ఈమెకి ఇప్పించేటట్టు అప్పుడే నాకు కూడా 2 చెక్కులు ఇచ్చింది. ఎస్, రూపారెడ్డి ఎప్పుడైతే చెక్కులు రాసిస్తుందో దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా డైరెక్ట్గా ప్రూఫ్లు కూడా ఆల్రెడీ బాధితుల దగ్గర అయితే ఉన్నాయి. సో అయితే ఇప్పుడు తర్వాత మీకు ఏమైనా ఇచ్చిందా? ఆవిడకి ఏదో 20 లక్షలు ఇవ్వలేదు సార్, నాకు ₹1 కూడా ఇవ్వలేదు. ఓకే, ₹1 కూడా ఇవ్వలేదు. నా గురించి నువ్వు భవన్లో చెప్పావు, నా పరువు తీసావు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అంది. అప్పుడు నేను మళ్ళీ కూడా భవన్ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పారు, ఫ్రెండ్స్ ఇట్లా అంటున్నదక్క అని చెప్పారు. ఎన్నో చేసింది సార్, కానీ ఆ ప్రకాష్ గౌడ్ని అడ్డం పెట్టుకొని ఇది మొత్తం నాటకం సార్. ఇప్పుడు ఏంటంటే ఎర్ర చూపించి చేపను పట్టినట్టుగా ఉంది ఈ వ్యవహారం. ఆ పిల్లగాన్ని పట్టుకుంది, వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, ఆ కోట్లన్నీ తీసుకొని మీ అందరికి ఇస్తాను. ఇంకా నిన్న ఒక వ్యక్తికి చెప్పింది, మణికొండ వ్యక్తికి 2 సీఎంలు వస్తారట వీళ్ళ పెళ్ళికి. 2 సీఎంలు వస్తారు, మొత్తం నేను పైసలు మీకు 4-5 నెలల్లో కంప్లీట్గా ఇచ్చేస్తాను. మీరు ఎవ్వరూ ఇబ్బంది పడద్దు. నేను ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కొడుకుని చేసుకుంటున్నాను, ఆల్రెడీ నా ఇంట్లోనే పెట్టుకున్నాను, అందరికీ తెలుసు, మీరేం టెన్షన్ పడమాకండి అని చెప్తుంది ఎవరు పోయినా. అట్లా చెప్పుకో సంతోషమే. ఆ అబ్బాయి ఇష్టం, మీ ఇష్టం. మమ్మల్ని ఎందుకు లాగుతున్నావు? మేము దౌర్జన్యం చేయడానికి వచ్చామని, కొట్టడానికి వచ్చామని ప్రకాష్ గౌడ్ పంపించాడని. ప్రకాష్ గౌడ్ మమ్మల్ని ఎందుకు పంపిస్తాడు? రౌడీలను పంపిస్తాడు, పెద్ద పెద్ద గూండాలను పంపిస్తాడు. మేము ఎంతటోళ్ళము, నిన్ను ఎట్లా చంపుతాము? నువ్వు తిట్టాల్సిన అవసరం ఏముంది? ఇది అంతా చాలా తప్పు సార్. మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను, అన్ని పార్టీల వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇది మొత్తము మోసము. ఎంతో మందికి డబ్బులు ఇవ్వాలి, ఎన్ని కోట్లు ఇవ్వాలో కూడా ఆ పోలీసు వాళ్ళు ఆమె గురించి ఎంక్వైరీ చేస్తేనే ఇది వాస్తవాలు బయటికి వస్తాయి. ప్రకాష్ గౌడ్కి మాకు మా అప్పులకి ఎటువంటి సంబంధము లేదు. ప్రకాష్ గౌడ్ని బ్లేమ్ చేయాలని మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఆయనను బ్లేమ్ చేస్తుందే తప్ప వాస్తవంగా 100% మా డబ్బులకి ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే కొడుకు నిన్న 1 గంట కూర్చోండి నేను ఇస్తా అంటాడు పైసలు. మేము వాళ్ళ ఇంటికి పోయినాడు, 1 గంట కూర్చోండి నేను ఇస్తా పైసలు అంటాడు. ఎక్కడ తెచ్చిస్తావు నాయన, నువ్వు ఎంతమందికి అని ఇస్తావు అని అడిగాక మళ్ళా నాన్న కూర్చుంటాం, గంట కాదు సాయంత్రం దాకా కూర్చుంటాం పైసలు అని చెప్పిన.
పైసలు అని చెప్తే వాళ్ళే కొట్లాడుకున్నారు. ఆ లోపల పోయి తలుపేసుకుంటుంది. వాళ్ళంతా వచ్చిన వాళ్ళు అంతా క్రియేట్ చేసుకొని మమ్మల్ని అనవసరంగా బ్లేమ్ చేశారు. అంతే తప్ప ప్రకాష్ గౌడ్ గారికి, ప్రకాష్ గౌడ్ కొడుక్కి మా అప్పులకి ఎటువంటి సంబంధము లేదు. మాకు డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవము. మేము చెక్కులు వాళ్ళింటో బీరువాలు బగలు కొట్టి దొంగతనం చెయ్యలేదు. ఆ పిల్ల తల్లిలాగానే తయారైంది. తల్లి ఎట్లా చెప్తుందో ఆ పిల్ల కూడా నిన్న మీడియాతో అదే చెప్తుంది, చెక్కులు కాజేశారని. చెక్కులు కాజేసింది మళ్ళీ కూడా మీకు చూపించా కదా. చెక్కులు మీ పోతే 5వ తారీఖు పోయినాయేమో, నేను 4వ తారీఖు చెక్ చేశా. బ్యాంక్ లో డిపాజిట్ చేశారు కదా, బ్యాంక్ మేనేజర్ ఎవరైనా చెప్పుంటారు కదా, ఏమన్నారు అసలు? బ్యాంక్ మేనేజర్ పైసలు లేవని చెప్పాడు డైరెక్ట్ గా. పైసలు లేవమ్మా, 9 రూపాయలు ఉన్నాయని చెప్పాడు. మీకు ఆమె కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే నేను 4వ తారీఖున డిపాజిట్ అయితే కంపల్సరీ అని చెప్పింది. 4వ తారీఖున కూడా మేము వెళ్ళినా, 4వ తారీఖున కూడా డబ్బులు లేవు కాబట్టి మేము ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. డబ్బులు లేవు, ఎందుకు ఇట్లా చేసినావు, నువ్వు పైసలు ఇస్తున్నావు, ఎందుకు ఇట్లా మోసం చేసినావు అని అడగడానికి పోతే ఆమె ఏవేవో అడ్డం పెట్టుకొని మా మీద ఇవన్నీ చేస్తుంది సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏమంటున్నారు సార్? పోలీసు వాళ్ళు కూడా చాలా అశ్రద్ధ చేశారండి వాస్తవంగా. ఎందుకంటే మేము ఎప్పుడైతే తీసుకొని మాకు న్యాయం చేసినట్టయితే ఆమె ఆ రోజునే ఇదయ్యేది. ఆమె పోలీసులు కళ్ళు కప్పి కూడా పారిపోయింది సార్. ఇది అందరూ చెప్పుకుంటుంటే మేము విన్నాం. పోలీసులు కళ్ళు కప్పి కూడా పారిపోయి సాయంత్రం దాకా దొరకలేదు. నువ్వు నిజంగా దొంగతనం చేయలేదు, నువ్వు అబద్ధం చేయలేదు, మోసం చేయలేదు అన్నప్పుడు నువ్వు తలుపేసుకోవాల్సిన అవసరం ఏముంది, పారిపోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు అందరినీ చీట్ చేసి మోసం చేసావు కాబట్టి నీకు ఆ భయం ఏర్పడింది. ప్రకాష్ గౌడ్ కొడుకు మాట్లాడతాడు, మాకు ప్రాణహాని ఉంది అని. నీకేం ప్రాణహాని ఉంటుందా? నిన్నేం చేస్తావు? మా ద్వారా ప్రాణహాని ఉందంటాడు. మేము నిన్ను కొట్టినోళ్ళం కాదు, తిట్టినోళ్ళం కాదు, నువ్వు అసలు మాకు పరిచయం కాదు, నీకు డబ్బులు ఇవ్వలేదు మేము. నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నువ్వు లేవు. నువ్వు ఎప్పుడు ప్రేమించుకున్నావో, ఏ కాలేజీలో ప్రేమించుకున్నావో, లేకపోతే పక్క ఇల్లు తీసుకొని ప్రేమించుకున్నారో మీ ఇష్టం, మాకు సంబంధం లేని విషయం. నువ్వు ప్రేమించుకుంటే నీ తండ్రి నీ తల్లి మీరు చూసుకుంటారు, మాకు అవసరం లేదు కదా. మా మీద ఎందుకు నువ్వు తప్పుడు ప్రచారం చేస్తారు? మీడియా దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను తప్పుడు చెప్పకూడదు కదా, వాస్తవం చెప్పాలి. నేను మీరు తప్పులు ఎందుకు చెప్తున్నారు? మీడియా దగ్గరకు వచ్చి చెక్కులు కాజేశామని కూతురు చెప్తుంది, అల్లుడేనా చంపటానికి వచ్చారు, దౌర్జన్యం చేశారని అల్లుడు చెప్తాడు. నువ్వేనా అసలు మేము డబ్బులు వేయలేదు, వాళ్ళెవరో తెలియదని రూపారెడ్డి గారు చెబుతారు. కాబట్టి ఇది మొత్తము అవాస్తవము. మాకు ఎమ్మెల్యే గారికి ఆ కొడుకుకి ఎటువంటి సంబంధం లేదు. ఆ తల్లి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు మందిని ముంచి. వాళ్ళు అంతా వాళ్ళు హైలైట్ ఫ్యామిలీ వాళ్ళది. ఆమె 40,000 కిరాయి కడుతుంది. మేము పోయిన రోజు మొత్తము ఇల్లు మార్చేసింది, మాకు ఇల్లు దొరకలే. ఇల్లు దొరకకపోతే ఇల్లు ఎత్తుక్కుంటూ పోతే 3 బెడ్రూమ్ల ఇల్లు తీసుకుంది. ఎంతమ్మా ఈ కిరాయి ఎంత అంటే 40,000 అంది. 40,000 అంటే నీకేమన్నా తెలివి ఉందా కొంచెమన్నా? 40,000 కిరాయి, నీ పిల్లలు హాస్టల్లో ఉంటారంట, 3 బెడ్రూమ్ల ఇల్లు ఏం చేస్తావు అని అడిగా నేను. 3 బెడ్రూమ్ల ఇల్లు ఏం చేస్తావు? నీ పిల్లలు హాస్టల్లో ఉన్నారన్నావు. ఆ పైసలేదో నువ్వు తక్కువ తీసుకొని కొంచెం మాలాంటి వాళ్ళకి ఇచ్చినా కూడా అప్పులు తీరుతాయి కదా. మమ్మల్ని మీ ఇంటి చుట్టూ తిప్పుతావు. నువ్వు 40,000 కిరాయి కట్టి పెద్ద హంగామాలో పడుకుంటున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. రాత్రి అవ్వగానే ఎక్కడికో పోతావు, పబ్బో గబ్బో అక్కడ పోతావు, డ్యాన్సులు వేస్తావు, తింటావు, తాగుతావు, ఎంజాయ్ చేస్తావు, మాలాంటి వాళ్ళందరినీ ముంచుతున్నావు. ఇప్పుడు నీకు మంచి గ్రిప్పు దొరికింది. ఏ గ్రిప్పు దొరికింది? ఈ ప్రకాష్ గౌడ్ కొడుకు అనేవాడు నీ చేతిలో పడ్డాడు. మొన్నటి వరకు మమ్మల్ని వాడుకున్నావు పావులుగా, ఇప్పుడు వాడిని పావుగా వాడుకొని వాడిని అడ్డం పెట్టుకొని మమ్మల్ని బదనాం చేస్తూ ఆ పిల్లగాడు కూడా చెక్కులు కాజేశారు, కొట్టారు అంటాడు. తప్పు మాట్లాడుతున్నావు. ఈ చెక్కులు నువ్వు ఇంకొకసారి కనుక ఇట్లాంటి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. ఇవన్నీ మేము ఎప్పుడో తీసుకున్న చెక్కులు. ఈ కొట్లాట జరగకముందే మేము ఇవి బ్యాంకులో వేయటం జరిగింది. ఇవన్నీ ఎవిడెన్స్ పోలీస్ స్టేషన్లో కూడా మేము సబ్మిట్ చేశాము. పోలీసు వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు, మేమంటే పిచ్చోళ్ళం. కానీ వాళ్ళన్నీ తీసుకొని కేసు బుక్ చేయటం జరిగింది. మీరు అబద్ధాలు చెప్పటం మానుకోండి. మీరు ఏమైనా చేసుకోండి, మీ స్వతంత్రం, మీ ఇష్టాలు.